కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూముల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలు అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు, నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమ్రోగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్కు చేరుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థుల యొక్క వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లలో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు కానీ, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి కానీ ఎవరు బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదని తెలుస్తోంది. విద్యార్థుల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్ళి వాళ్ళని విచారించి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మాట్లాడటానికి ఏమన్నా